క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలారా, దేవుని యొక్క శక్తివంతమైన నామమును బట్టి, ఆత్మదేవుని మహాకృపను బట్టి ఈ ఉదయకాల ప్రార్థన ఆరాధన నిమిత్తమై చేరి వచ్చిన మీ అందరికీ క్రీస్తు యేసు నామములో శుభములు సమాధానములు కలుగును గాక. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన సంఘమా, దేవుని యొక్క శక్తివంతమైన నామమును బట్టి, ఆత్మదేవుని మహాకృపను బట్టి ఈ ఉదయకాల ప్రార్థన ఆరాధన నిమిత్తమై పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగములు తద్రీతిగా ఉన్నవి. తీతు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11వ వచన ప్రారంభము. ఏలయనగా సమస్త మనుష్యులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై మనము భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము, అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసు క్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకములో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవల్లని మనకు బోధించుచున్నది. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలను తన కోసరము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకున్నటకు తన్ను తానే మన కొరకు అర్పించుకొనెను. వీటిని గూర్చి బోధించుచు హెచ్చరించుచు సంపూర్ణాధికారముతో దుర్బోధన ఖండించుచు నుండుము. నిన్నెవరిని తృణీకరింపనీయకము. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన సంఘమా, దేవుని యొక్క శక్తివంతమైన నామమును బట్టి, ఆత్మదేవుని మహాకృపను బట్టి ఈటిని మనకై పరిశుద్ధాత్మదేవుడు మన ఆత్మీయతను బలపరుచుకొనటానికి దేవాతి దేవుని యొక్క శక్తివంతమైన క్రియను కృప ద్వారా తెలియజేస్తున్న స్థితిని మనము గ్రహించబద్దులమవుతున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్న మాట, సమస్త మనుష్యులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై, సమస్త మానవాళికి రక్షణకరమైనది దేవుని కృప అని ప్రతి విశ్వాసి గ్రహించాలి. ప్రతి విశ్వాసి యొక్క నీతియుక్తమైన స్థితిని మనము తెలుసుకొని జీవించాలని పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినాన నీతో నాతో మాట్లాడుతూ వస్తున్నాడు. ఆయన మాట్లాడుతున్న మాటని మనము చూచినప్పుడు, రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై, దేవుని కృప ద్వారా రక్షింపబడటానికి వీలైనటువంటి ఆత్మీయ విధానాన్ని మన జీవితాల్లో మనము పెంపొందించుకోవాలని దేవాతి దేవుడు ఈ దినాన మనతో మాట్లాడుతున్న స్థితిని మనము చూస్తూ వస్తున్నాం. ఆ రక్షణార్థమైనటువంటి జ్ఞానమును పొందటానికి మన జీవితములలో మొట్టమొదటిగా ఉండవలసినది ఆ భక్తిహీనతను పారద్రోలాలి. భక్తిహీనత, దేవుని యందు భక్తి తత్పరత లేకుండుట, దేవుని యందు భక్తి తత్పరత లేకుండానుట, భక్తి జీవితంలో నుంచి బలహీనుడవుట అనే మాటని పరిశుద్ధాత్మ దేవుడి దినాన మనతో మాట్లాడుతూ వస్తున్నాడు. రెండవది, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి, ఇహలోక సంబంధమైన దురాశలు, ఆశల గురించి మాట్లాడట్లేదు. ఆశ ఎక్స్టెండ్ అయిపోతే దురాశగా మారిపోతుంది. నీడ్, అవసరతల గురించి మాట్లాడట్లేదు. దేవునికి విరుద్ధమైనటువంటి ఆశలు కలిగి ఉండటం, శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము, ఆ నిరీక్షణ కొరకు, ఆ రక్షణార్థమైన జ్ఞానము కొరకు, ఆ కృపను పొందటానికి
నీ జీవితంలో నీ భక్తిహీనతను వదులుకొని భక్తి తత్పరతలో జీవించాలి. రెండవది, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించాలని పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినాన మనతో మాట్లాడుతూ వస్తున్నాడు. మహాదేవుని యొక్క మహాకృపను బట్టి, ఆత్మదేవుని యొక్క ఆత్మశక్తిని బట్టి మనము గ్రహించవలసిన స్థితి ఏమిటంటే, పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియజేసిన మాటలను ఈ రీతిగా చూస్తూ వస్తున్నాం. ఆయన ఉద్దేశం ఏంటంటే, ఈ లోకములో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలనని ఆ స్థితి మనకు బోధిస్తున్నది. మనము జీవించినంత కాలము ఈ లోకంలో ఎలాగుండాలంటే, భక్తితోనూ స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ, రీతి, భక్తి, స్వస్థ బుద్ధి, ఈ మూడు దేవునికి ఇష్టమైనవి. ఈ మూడు స్థితులు దేవునికి ఇష్టమైనవి. నీతిమంతుడిగా ఉండాలి, భక్తి తత్పరతలో ఉండాలి, అంత మాత్రమే కాకుండా స్వస్థ బుద్ధితో కూడా ఉండాలి. ఈ మూడు గుణాలు లేకపోతే దేవునికి ఇష్టము లేని స్థితులు ఉంటాయి మన జీవితాల్లో. కాబట్టి ఆయన కృపను పొందాలి అంటే మన జీవితాల్లో ఈ లక్షణాలను మనం పెంపొందింప చేసుకోవాలి. ఈ లక్షణాలను చేసుకొని మనము దేవాతి దేవుని యొక్క ఆశ్చర్యకరమైన స్థితిలోనికి వెళ్ళాలి. మరలా మాట్లాడుతున్నాడు, దుర్బోధన ఖండించాలి, దుర్బోధన ఖండించాలి. అంత మాత్రమే కాదు, ఆయన బోధిస్తున్నాడు, హెచ్చరించే స్థితిని కూడా ఉంటుంది ఈ వాక్యములు. ఆ హెచ్చరించే స్థితిలో నీవు స్వస్థ బుద్ధితో ఉండటానికి వీలైనటువంటి స్థితిగతులు ఉంటాయని ఆత్మదేవుడు మాట్లాడుతున్నాడు. ఆ రీతిగా ఏ వ్యక్తి అయితే అటువంటి జీవితంలో గడుపుతాడో ఆ వారికి కృప వారితో ఉంటుందని ఆత్మదేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. అదే రీతిగా మనందరికీ తెలుసు, మరియ దగ్గరికి వచ్చి ఒక దేవాతి దేవుని యొక్క దేవదూత మాట్లాడిన మాట, కృప పొందితివి. దేవుని యొక్క నీతియుక్తమైన జీవితము, భక్తి తత్పరతో జీవిస్తున్న స్త్రీ సర్వాధికారి అయిన సృష్టికర్త అయిన దేవుని తన గర్భంలో ధరించుకునటానికి ఒక యోగ్యతను అనుగ్రహించుకున్నది. దేవుని యొక్క బహోన్నతమైన మహాకృపను బట్టి మనము గ్రహించవలసిన స్థితులు చాలా ఉన్నాయి. మనము కృపను పొందాలి అంటే మనకు స్వస్థ బుద్ధి కావాలి, భక్తి తత్పరత కావాలి, నీతి కావాలి. తద్రీతిగా మన జీవితాల్ని దేవుని యొక్క కృప ద్వారా గడుపుకుంటామని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆ కృప సాతాను యొక్క బంధకముల నుంచి నిన్ను విడుదల చేయటానికి, సాతాను యొక్క జీవితంలోనికి ఉండటానికి కాపుదలగా ఉంటుందని కూడా ఆత్మదేవుడు తెలియజేస్తూ ఉన్నారు. దేవుని యొక్క ఆత్మీయతలో బలపరచబడినటువంటి మనము, ఆత్మీయతలో సిద్ధపరచబడినటువంటి మనము మన యొక్క నీతిని ఎలాగ సాగుకోవాలంటే కృప ద్వారా మనము కాయబడి ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. ఆ కృప ఎలాగ మనల్ని కాస్తుందని యోబు భక్తుని యొక్క జీవితం ద్వారా కొన్ని సత్యాలను మనం ధ్యానిస్తాం. యోబు భక్తుడు మనందరికీ తెలిసినది. యోబు భక్తుని యొక్క శక్తివంతమైన భక్తి తత్పరత మనకు తెలిసినది. దేవుని యొక్క సాక్ష్యము కూడా ఆయన జీవితాన్ని బట్టి మనము చూస్తూ వస్తున్నాం. దేవుడు ఆయన గురించి మాట్లాడిన మాటని ఈ రీతిగా చూస్తూ వస్తున్నాం. హల్లెలూయా. 8వ వచనం, యెహోవా నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు, భూమి మీద అతని వంట వాడెవడను లేడు. చెడుతనమును విసర్జించిన వాడు, నీతిమంతుడు, దేవుని దృష్టిలో ఆశీర్వాదకరమైనటువంటి జీవితాన్ని కలిగి ఉన్నవాడు. ఆయనకు దేవుడు చేసిన క్రియ ఏమిటంటే ఆయన చుట్టూ కృపను కాపుదలగా ఉంచాడు. కృప కాస్తుంది నిన్ను. కృప శత్రువు నుంచి విడుదల చేస్తుంది. కృప శత్రువును
నీ జీవితంలోనికి రానివ్వదు. కృప నిన్ను ఫలింప చేస్తుంది. కృప దేవుని సన్నిధికి నిన్ను రావటానికి ఎక్కువ బలోపేతము చేస్తుందని నీవు గ్రహించబద్ధుడు అవుతున్నావు. 10వ వచనం చదువుకుంటున్నాం. నీవు అతనికి, అతని ఇంటి వారికి, అతనికి కలిగిన సమస్తమునకును చుట్టూ కంచె వేసితివి కదా. కృప ఏం చేస్తుందంటే, కృప నీకు, నీ ఇంటి వారికి, నీ బిడలకును, భార్యకును, బిడలకును చుట్టూ అగ్ని కాంచన వేస్తుంది. ఇంకంత మాత్రమే కాదు, నీ ఆస్తిపాస్తులకు కూడా దుష్టుడు తొలగించకుండా ఒక కంచెను దేవుడు ఉంచుతాడని నీవు గ్రహించాలి. దేవుని కృప ఒక కాపుదలను ఉంచుతాడు. నీ జీవితంలో ఏ విధమైనటువంటి అపవాదికి సంబంధం లేకుండా నిన్ను హెచ్చుగా ఉంచుతాడని యోబు భక్తుని యొక్క నీతి ద్వారా మనము చూస్తున్నాం. ఆయన ప్రతినిత్యము దేవుని సన్నిధిలో బిడ్డలు ఏ పాపము చేస్తారోనని ప్రతినిత్యము దేవుని ప్రార్థించి అర్పించేవాడిగా ఉంటున్నాడు. ఉదయకాల సమయము, సాయంకాల సమయము అందరూ కలిసి జీవించే స్థితిని కూడా మనము చూస్తూ వస్తున్నాం. తద్రీతిగా ఆయన జీవితంలో దేవుడు చేసిన క్రియలను బట్టి సాతానునికి ఆ కృప అనే వలయములోనికి రాలేకపోయాడని కూడా మనము గ్రహించబద్ధమవుతున్నాం. నీవు అతనిని దీవించియుండుట చేత, దీవించుతున్నాడు దేవాతి దేవుడు కృప ద్వారా. నిన్ను దీవెనలతో నింపుతాడు దేవుడు కృప ద్వారా. అంత మాత్రమే కాకుండా దేశంలో నిన్ను ప్రత్యేకమైనటువంటి వాడిగా కూడా ఉంచుతాడు. అటువంటి స్థితి కలిగి ఉండాలంటే నీతియుక్తమైన జీవితము, భక్తి తత్పరత మనకు ఉండాలి. సత్క్రియలకు ఆసక్తి ఉండాలి. భక్తిహీనతలను పోగొట్టుకోవాలి. నీ యొక్క ఆత్మీయ జీవితాన్ని పెంపొందించుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు నాకు నీకు తెలియజేసిన స్థితిని మనము చూస్తూ వస్తున్నాను. దేవుని కృప ఆ రీతిగా మన జీవితాల్లో భద్రపరచబడుతుంటుందని, ఆ కాపు కాస్తుందని ప్రతి విశ్వాసి గ్రహించాలని ఆత్మదేవుడు తెలియజేస్తున్నాడు. కృప ఒక మార్గమై ఉంటున్నది, ఒక మార్గమై ఉంటున్నది. నిర్గమాకాండము 13వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుకుంటూ వస్తున్నాం. నిర్గమాకాండము 13వ అధ్యాయము 18వ వచనాన్ని మనము చదువుకుంటూ వస్తున్నాం. నిర్గమాకాండము 13వ అధ్యాయము 18వ వచనము. అయితే దేవుడు ప్రజలను చుట్టుదారియగు ఎర్ర సముద్రపు మార్గమున నడిపించెను. ఇశ్రాయేలీయులు యుద్ధ సన్నద్ధులై ఐగుప్తులో నుండి వచ్చని. కృప నీకు ఒక మార్గాన్ని చూపిస్తుంది. కృప దేవుని యొక్క శక్తితో నీ శత్రువు నుంచి నిన్ను కాపాడుతుందని గ్రహించాలి. ఏ మార్గంలో నీకు శాపముందో, ఏ మార్గంలో నీకు అపాయం ఉందో, ఏ మార్గంలో నీవు జీవించలేవో ఆ మార్గం నుంచి తప్పించి వేరొక మార్గమున దేవాతి దేవుడు నిన్ను నడిపించుకుంటాడని నీవు గ్రహించాలి. నీ యొక్క భక్తిహీనతను వదిలితే, భక్తి తత్పరతలో నీవు జీవిస్తే, నీతిమంతుడిగా జీవించినప్పుడు దేవుని కృప నీ యందు ఆసక్తి కలిగి ఉంటుందని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. ఆ ఇశ్రాయేలీయులు ఈజిప్టు నుంచి బయలుదేరారు. వారు అనుకున్నారు ఇక వెళ్ళిపోతున్నాం అనుకున్నారు. ఆ ఫరో రాజు మనల్ని వదిలిపెట్టాడులే అనుకున్నారు. దేవునికి తెలుసు ఫరో రాజు వెంట పడతాడని. అందుకని దేవుడు కృపను చూపించి వారికి ఒక మార్గమును తప్పించిన వాడిగా ఉంటున్నాడు. అంత మాత్రమే కాకుండా వారికి ఇశ్రాయేలీయులకు మార్గమును తెరిచాడు, ఆ యొక్క ఐగుప్తీయులకు మార్గమును మూసాడు. నీ శత్రువుని ఆయన జయించి ఆపుదల చేసేవాడిగా ఉంటాడు, కాపుదల చేసేవాడిగా ఉంటాడు. నీకు మాత్రము సుగమమైన మార్గమునిచ్చి నీ యొక్క గమ్యానికి చేర్చేవాడిగా ఉంటున్నాడని పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియజేస్తున్న స్థితిని మనము చూస్తూ వస్తున్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక కృపకు మూలం ఏంటి అని మనం ఒకసారి చూస్తాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనాన్ని మనము చదువుకుంటున్నప్పుడు ఆత్మదేవుడు ఈ రీతిగా మనతో మాట్లాడుతూ వస్తున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 14వ వచనము. అందువలన మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండి
మనుష్యుల మాయోపాయముల చేతను వంచనలతోనూ తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగరబట్టిన వారిమైనట్లుండక. ఈ మాటలన్నీ ఇప్పుడు మన జీవితానికి, ఇప్పుడున్న జీవితానికి సందేశాన్ని ఇస్తున్నాయి. ఈ మాటలన్నీ మనకు సందేశాన్ని ఇస్తున్నాయి. ఈ మాటలన్నీ మనకు ఒక సందేశాన్ని ఇస్తున్నాయి. దేవుడు మాట్లాడుతున్నాడు చూడండి. పసి పిల్లలమై ఉండి మనుష్యుల మాయోపాయముల చేత వంచనతోను. పసిపిల్లల్లాగా వంచన చేస్తే, మాయోపాయములు చేస్తే పాపం వాళ్ళకి తెలియదు. అలాగుండొద్దు. అలాగుండకుండా ఇప్పుడు జరుగుతున్న మాట చూడండి. మాయోపాయములతోను వంశలతోను వంచనలతోను తప్పు మార్గముల కుయుక్తితోను గాలికి కొట్టిపోవునట్టు రక్షింపబడిన ప్రతి ఉద్దేశం ఇటు ఇటు కొట్టుకొని పోవచ్చు. ఇవాళ అదే జరుగుతూ ఉన్నది. అటు ఇటు గాలికి కొట్టుకొని పోవు ఉపదేశాలు, దైవోపదేశాలే కాదు, లోకరీతిగా ఉపదేశాలు కూడా అలాంటివి ఉన్నాయి. మన మనస్సులను కల్లోలం చేస్తున్నాయని మనం గ్రహించాలి. ఆ రీతిగా దేవుని యొక్క ఆత్మీయతను బలపరచబడినటువంటి మనమందరం కూడాను ఏ రీతిగా జీవించాలి అని ఆత్మదేవుడు ఇది నాన్న మాట్లాడిన స్థితిని మనం గ్రహించాలి. భక్తి, స్వస్థ బుద్ధి, నీతి దేవునికి ఇష్టమైనది. ఆ రీతిగా మనం జీవించాలని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్న మాటల్ని మనం గ్రహించబద్ధులమవుతున్నాం. అదే రీతిగా ఆత్మదేవుడు మాట్లాడుతున్న మాట ఈ రీతిగా ఉన్నది. అపొస్తలుల కార్యములు 10వ అధ్యాయము 38వ వచనములో ఆత్మదేవుడు మాట్లాడుతున్న మాటని ఈ రీతిగా చూస్తూ వస్తున్నాం. కృప యొక్క ఉద్దేశం ఏంటి? యేసుక్రీస్తు ప్రభులు వారు భూలోకంలోనికి వచ్చి ఆయన నిన్ను నీతిమంతుడిగా చేసి ఆయన యొక్క భక్తి తత్పరతలో జీవించటానికి ఆయన శిలువ మానుపై మరణించి నిష్కలంకమైన రక్తమును ప్రోక్షించి నిన్ను శుద్ధీకరించి ఆయన కృప అనే ఆశ్చర్యకరమైనటువంటి కంచెలోనికి నిన్ను తీసుకున్నాడు. సాతాను, లోకాధికారి అయిన సాతాను యొక్క కుయుక్తుల నుంచి నిన్ను విడుదల చేశాడని కూడా నువ్వు గ్రహించబద్ధమవుతున్నావు. పరిశుద్ధాత్మ కార్యములు మీలో జరిగించటానికి కృపను దేవాతి దేవుడు, తండ్రి అయిన దేవుడు కుమారుని మనకు భూమి మీదకి పంపినట్లుగా మనం చూస్తున్నాం. చూడండి 10వ అధ్యాయము 38వ వచనాన్ని చదువుకుంటున్నాం. అది ఏదనగా దేవుడు నజరేయుడని యేసును పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించునన్నది దేవుడు ఆయనకు తోడయ్యుండెను కనుక ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడింపబడిన వారినందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను. అపవాది చేత పీడింపబడిన జనాంగాన్ని, అపవాది చేత పీడింపబడిన జనాంగాన్ని దేవాతి దేవుడు బంధించటానికి తన కుమారుని భూలోకానికి రక్షించటానికి అభిషేకించి పంపించాడన్న స్థితిని మనము గ్రహించబద్ధమవుతున్నాం. తద్రీతిగా కృపను పొందినటువంటి స్థితిగతులు మనం అనేకము చూస్తాం. నోవహును కూడా యెహోవా దృష్టి యందు కృప పొందిన వాడాయను. అనేక మంది ఉన్నారు, కానీ ఒక్కడే నోవహు అనే వ్యక్తి యెహోవా దృష్టిలో కృప పొందటానికి ఆయన ఒక స్థితిని కలిగి ఉన్నాడని, తద్రీతిగా ఆయన ఒక్కడే రక్షింపబడి బాప్తిసం పొంది రక్షింపబడిన వాడిగా ఉంటున్నాడని దేవాతి దేవుడు తెలియజేసిన స్థితిని మనము చూస్తూ వస్తున్నాం. అదే రీతిగా రూతు గ్రంథంలో మనం చూస్తాం. రూతుని గురించి, రూతు ఏ రీతిగా కృప పొందిందో మనందరికీ తెలుసు. దేవాతి దేవుడు మాట్లాడుతున్న మాటని ఈ రీతిగా మనం చూస్తూ వస్తున్నాం. 202 హల్లెలూయా, స్తోత్రం 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 స్తోత్రం. 2వ అధ్యాయము 2వ వచనము. బోయబీరాలైన రూతు, నీవు సెలవైనడని నేను పొలములోనికి పోయి ఎవరి కటాక్షము పొందగలుగునో వాని వెనుకే పరిగ వేరుకొందనని నమోతు చెప్పగా ఆమె నా కుమారి పొమ్మనెను. దేవుడు మాట్లాడుతున్న మాట ఎవరి కటాక్షము పొందగలను? కృప. దేవుడు నీకు కృపను చూపినప్పుడు నీకు మార్గములన్నీ తెరుస్తాడు. ఆ మార్గంలోనే నీకు ఒక అద్భుతమైన కటాక్షాన్ని పొందే స్థితిని దయచేస్తాడని ఆ రూతు నయోమీల కథలో
మనము సిచ్యువేషన్ లో మనము చూస్తూ వస్తాం. 10వ వచనం, అందుకు ఆమె సాగిలపడి తల వంచుకొని, ఏమి తెలిసి పరదేశమైన నా యందు లక్ష్యం ఉంచినట్లు నీవు కటాక్షము కలిగినావు అని చెప్పగా, బోయజు, నీ పెనిమిటి మరణమైన తరువాత నీవు నీ అత్తకు చేసినంత నాకు తెలియజేయబడెను. కటాక్షము పొందటానికి నీతి కావాలి. ఏ రీతిగా నీ బంధువులను, రక్త సంబంధికులను ప్రేమిస్తావో, నీ వారి మీద ఏది ఉద్దేశం ఉంచకుండా ఉంచుతావో, అప్పుడు నీకు దేవుడు కూడా కటాక్షాన్ని చూపిస్తాడని రూతు ద్వారా మనము చూస్తున్నాం. 1 సమూయేలు గ్రంథంలో ఉన్న ఒక సత్యాన్ని కూడా చదువుకుంటున్నాం. 1 సమూయేలు గ్రంథంలో ఈ స్త్రీ ఎడల దేవుడు ఏ రీతిగా కృపను చూపాడో 1:18లో మనము చూస్తూ వస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆమె అతనితో, నీ సేవకులైన నేను నీ దృష్టికి కృపను నందును గాక అనెను. తర్వాత స్త్రీ దారిని వెళ్ళిపోయి భోజనము చేయించు నాట నుండి ముఖాముఖి ఉండటం మానెను, దుఃఖముఖిగా ఉండటం మానెను. కృప, గర్భఫలము లేదు, గర్భఫలము లేదు. అయితే ఓదార్పు కలిగిన భర్తగా కూడా ఉన్నాడు. కానీ ఈమె మాత్రము నా దేవుడు ఇవ్వగలడని భక్తి తత్పరతో నీతియుక్తముగా దేవుని సన్నిధికి వెళ్ళి ఆత్మతో ప్రార్థన చేసిన స్త్రీగా ఉంటున్నది. ఆ స్త్రీ కృప పొందినదిగా ఉండి గర్భము ధరించినదిగా ఉంటున్నది. నీ జీవితంలో కూడా ఏదైతే లోటు ఉన్నదో నీ భక్తి తత్పరతను దేవుడు చూస్తాడు. ఒక గొప్ప కార్యాన్ని కూడా చేస్తాడని హన్నా అనే స్త్రీ ద్వారా నువ్వు గ్రహించాలని, కృపను గురించి నువ్వు తెలుసుకునే బద్ధుడు అవుతున్నావు. అదే రీతిగా యెహోవా దేవుడు మాట్లాడిన మాటను మనం చూసాం. ఎస్తేరు గ్రంథంలో కూడా ఒక సత్యాన్ని మనము చూస్తూ వస్తున్నాం. ఎస్తేరులో ఆత్మదేవుడు మాట్లాడుతున్న మాటని ఈ రీతిగా చూస్తూ వస్తున్నాం. ఎస్తేరు గ్రంథము 1వ అధ్యాయము 17వ వచనంలో, ఏలయనగా రాజైన అహష్వేరోషు తన రాణి అయిన వష్టిని తన సన్నిధికి పిలుచుకొని రావాలని ఆజ్ఞాపింపగా ఆమె రాలేదన్న సంగతి బయలుపడగానే స్త్రీలందరూ దాన్ని విని ముఖము ఎదుటనే తమ పురుషులను తిరస్కారము చేయుదురు. నీకు కృప చూపాలి అంటే నీ యొక్క భక్తి తత్పరతను చూసి సిచ్యువేషన్స్ ని క్రియేట్ చేస్తాడు దేవుడు. ఒక రాణిగా చేశాడు ఆ యొక్క స్త్రీని, అభాగ్యురాలైన స్త్రీని. కృప, ఆ రీతిగా కృపను పొందేవారిగా ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న స్థితిని మనము చూస్తూ వస్తున్నాం. కృప భక్తి నిరీక్షణను తెలియచేస్తుంది. కృప ద్వారా నీ యొక్క ఆత్మీయతను బలపరుచుకోవటానికి, నీ భక్తి తత్పరతను పెంచుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు తెలియచేస్తున్న మాటలను మనము గ్రహించ బద్ధులమవుతున్నాం. హల్లెలూయా. అదే రీతిగా 2 కొరింథీ 12:9లో పరిశుద్ధాత్మ దేవుడు ఒక సత్యాన్ని తెలియజేస్తున్నాడు. 2 కొరింథీ 12:9లో ఒక సత్యాన్ని ఆత్మదేవుడు మనకు తెలియజేస్తున్నాడు. హల్లెలూయా. అందుకు నా కృప నీకు చాలును, బలహీనతల యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. నువ్వు ఎప్పుడైతే భక్తి తత్పరతో నీతియుక్తంగా జీవిస్తావో దేవుని కృప నీతో ఉంచుతాడు. నీ బలహీనతల యందు బలోపేతాన్ని ఇస్తాడు. పౌలు భక్తుడు సాక్ష్యం ఇస్తున్నాడు. కాబట్టి నీ యొక్క ఆత్మీయతను భద్రపరచుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. యోహాను సువార్త, ఆ హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 15వ వచనమును మనం చదువుకుంటున్నప్పుడు ఆత్మదేవుడు ఈ రీతిగా తెలియజేస్తూ ఉన్నాడు. మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునే, మరియు చేదైన వేరు ఏదైనా మొలిచి కలవరపరచబడటం వలన అనేకులు అపవిత్రులై పోవుదురేమో అనియు. నీ పరిశుద్ధతను కలిగి ఉండనప్పుడు కృప పొందటానికి వీలైన మార్గాలన్నీ కూడా చచ్చిపోతాయి. పాపములో పడిపోతావు. కృప నీకు రాదు. కృపలో నువ్వు జీవించలేవు. ఆశ్చర్యకరంగా మార్చుకోలేవు. ఆ యొక్క జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకున్నటువంటి ఏశావు మనందరికీ తెలుసు. చేదు వేరు నీ లోపల ఎక్కడో ఉంటుందేమోనని దేవుడు ఆ మాటను మాట్లాడుతున్నట్లుగా మనము చూస్తూ వస్తున్నాం. ఆ రీతిగా మన యొక్క నీతిని మనం బలపరచుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు.
డినై అన్గాడ్లీనెస్. కాబట్టి నువ్వు అన్గాడ్లీనెస్ ని వదులుకోవాలి, భక్తిహీనతను వదులు. కాబట్టి సడలిన చేతులను సడలిన మోకాళ్ళను బలపరచుడి. సడలిన చేతులను సడలిన బల మోకాళ్ళను బలపరచండి. ఒకవేళ నీవు దేవునితో ప్రార్థన చేసే స్థితిలోనికి లేకపోతే బలోపేతం చేసుకొని దేవునితో జీవించడానికి నీవు మార్గాలను తెచ్చుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడి ఇది నాతో నీతో మాట్లాడుతున్న స్థితిని మనము చూస్తూ వస్తున్నాం. 2 తిమోతి 3:12. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకను ఉద్దేశించు వారందరూ హింస పొందుదురు. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకను ఉద్దేశించు వారందరూ హింస పొందుదురు. అయితే దుర్జనులను వంచకులను ఇతరులను మోసపోవచ్చు, తామును మోసపోవచ్చు, అంతకంతకు చెడిపోదురు. దుర్జనులకి సజ్జనులకి ఒక తేడాను చూపిస్తున్నాడు. మనం హింస పొందుతాం కానీ కృపను వదులుకోలేం. కాబట్టి మన ఆత్మీయతను బలపరుచుకొని జీవిద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3:20 కూడా ఒక సత్యాన్ని ఆత్మదేవుడు మనతో ఈ దినాన మాట్లాడుతూ వస్తున్నారు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3:20 చెప్తున్నారు. మన పౌరస్థితి పరలోకమందున్నది, అక్కడ నుండి మన ప్రభు అయిన యేసుక్రీస్తు మనను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాము. దేవుని యొక్క ఆత్మీయతలో బలపరచబడినటువంటి మనము మన ఆత్మీయతను బలపరుచుకొని జీవిద్దాం. దేవుని యొక్క శక్తిని మనం పొందుదాం. దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి ఈ స్థితిని కొనసాగించుకుందాం. జూడ్ 4లో ఏలైనగా కొందరు రహస్యముగా చొరబడి ఉన్నారు, వారు భక్తిహీనులై మన దేవుని కృపను కామమాతృత్వమునకు దుర్వినియోగపరచుచు మన అద్వితీయ నాథుడును ప్రభు అయిన యేసుక్రీస్తును విసర్జించుచున్నారు. ఈ తీర్పు పొందుటకు వారు పూర్వమందే సూచింపబడిన వారు. కాబట్టి భక్తిహీనత ఈ లోకరీతిగా ఉన్న శారీరక కార్యాల్లోనికి ఉపయోగించకూడదు. కృపను దేవుని కొరకే మీరు ఉపయోగించాలి. దేవుడి పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించను గాక. ఆమేన్. ప్రార్థించుకుందాము. శక్తివంతమైన దేవా, మీ పాద సన్నిధిలో ఉన్నాం తండ్రి. ఈ ఉదయకాల సమయంలో నైనా మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. మీ కృపలో మమ్మల్ని భద్రపరుస్తున్న విధానాన్ని బట్టి స్తోత్రాలు. ఆత్మతో నింపబడిన ప్రతి పరిస్థితి సిద్ధపరిచి స్థిరపరిచి క్రమపరిచి ఆశీర్వదకరంగా మారుస్తున్నందుకు కూడా కృతజ్ఞత అభివందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. అయినా త్రియేక దేవుని మందిరములను త్రియేక దేవుని మందిర బిడ్డలను మీ పాద సన్నిధిలో పెడుతున్నాను నాయన. బిడ్డలను మీరు ఆశీర్వదకరంగా మార్చుకోండి స్వామి. బిడ్డలకు ఇచ్చినటువంటి యోగ్యకరమైన జీవితాన్ని మీరు సిద్ధపరిచి స్థిరపరచండి నాయన. నాయన ప్రతి కుటుంబాన్ని ప్రతి విశ్వాసుని మీరు ఆశీర్వదకరంగా మార్చుకున్నందుకు స్తోత్రాలు. నాయన భర్తకును భార్యకును బిడ్డలకును తల్లిదండ్రులకును శాంతిని సమాధానం అనుగ్రహించబడిన గాక. కుటుంబాల్లో ఉన్న ప్రతి బలహీన పరిస్థితులు యేసు నామములో విడుదల చేయబడిన గాక. అదే రీతిగానైనా చిన్న బిడ్డలకు ఎదుగుదల జ్ఞానము వివేకము దాయచేయబడిన గాక. యవనస్తులకు మీరు ఇచ్చిన జ్ఞానమును బట్టి చదువును బట్టి ఉద్యోగమును బట్టి వివాహమును బట్టి గర్భఫలమును బట్టి కృతజ్ఞతాభివందనములు చెల్లించుకుంటున్నారు. ఆత్మదేవుని ఆత్మశక్తి సిద్ధపరిచి స్థిరపరిచి కృపపరచబడిన గాక. నాయన అనేక దినములుగా నా బిడ్డలు నాయన ఉద్యోగముల కొరకు వివాహముల కొరకు గర్భఫలముల కొరకు ఎదురు చూస్తున్నారు. మీరు అనుగ్రహించండి నాయన. అపవాదిని బంధించండి స్వామి. వృద్ధులుగా ఉన్న బిడ్డల గురించి ప్రార్థిస్తున్నాను. ఆశీర్వదించండి నాయన. స్వస్థత అనుగ్రహించండి నాయన. నాయన కృపలో భద్రపరిచి ఆదరణ దాయిచేయండి నాయన. వారి వారి బిడ్డలనైనా అనేక ప్రాంతాల్లో ఉద్యోగాలు కనేలేరు. భర్తలను కోల్పోయిన వారు ఉన్నారు, భార్యలను కోల్పోయిన వారు ఉన్నారు. ఆదరణ దాయిచేసినందుకు స్తోత్రాలు. అమెరికా దేశం, ఇంగ్లాండ్ దేశం, కువైట్ దేశం, మస్కట్ దేశం, ఆస్ట్రేలియా దేశం, రష్యా దేశం, చైనా దేశం, జపాన్ దేశం, జర్మనీ దేశం, ఆస్ట్రేలియా దేశం, అదే రీతికి నేను ఫ్రాన్స్ దేశం, ఇటలీ దేశంలో అనేక దేశాల్లో ఉద్యోగాలు కని వెళ్ళారు. వారికి నైనా ఉద్యోగంలో దాయిచేయండి. వాది నుంచి దూరపరచండి నైనా. కృపలో భద్రపరచండి నాయన. ఆత్మ కార్యములే జరిగించండి నాయన. నూతనమైన అనుభవాలతో నింపండి నాయన. నూతనమైన శక్తిని దాయిచేయండి నాయన. కృపా సత్య సంపూర్ణైన దేవుడు నాయన. నాయన ఉద్యోగములు చేస్తున్న వారు ఉన్నారు, ఆయా ప్రాంతాలకు తిరుగుతున్నారు. కరువుగా నుంచి దూరపరచండి. అధికారులతో మాట్లాడండి. చిన్న పనులు చేసుకుంటున్న వారు ఉన్నారు, ఆర్థిక స్తోమతను దాయిచేయండి. కుటుంబాల్లో శాంతిని అనుగ్రహించండి. వ్యవసాయం చేస్తున్న బిడ్డలు ఉన్నారు,
నూరంతల ఫలితము దాయిచ్చేయండి అయినా, కృపలో భద్రపరచండి అయినా, ఆత్మ కార్యములు జరిగించండి అయినా, ఆత్మశక్తిని దాయిచ్చేయండి అయినా, నూతనమైన అనుభవాలతో నింపబడిన జీవితాలను నా బిడ్డలకు దయచేసి మీరు మాత్రమే మహిమ పరచబడిన గాక, నూతనమైన శక్తిని దాయిచ్చేయబడిన గాక, శక్తివంతమైన స్థితిగతులు అనుగ్రహించబడిన గాక, మహాదేవుని మహాకృప సిద్ధీకరింపబడిన గాక. మహాదేవా, గొప్ప దేవా, ఆత్మ కార్యములు జరిగించి మీరే మహిమ పరచబడుతున్నందుకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. మా పట్టణాన్ని, దేశాన్ని, రాష్ట్రాన్ని, విశ్వాన్ని ఆశీర్వదించండి. ఎక్కడ కరువురా నుంచి రక్షణ సువార్త జరుగుతున్నదో నాయన మీ యొక్క శక్తి మాత్రమే స్థిరపరచబడిన గాక. నాయన కరువురా నుంచి విడుదల చేసి మానవాళికి శాంతిని అనుగ్రహించబడిన గాక. అదే రీతికి నాయన అధికారులకు, అధిపతులకు జ్ఞానం, వివేకమును దయచేసి పరిపాలన సౌలభ్యమును అనుగ్రహించబడిన గాక. నూతనమైన అనుభవాలతో కూడిన జీవితంలో అనుగ్రహించబడిన గాక. ఆదివారం జరుగుతున్న ఆరాధనను మహిమాన్వితంగా జరిగించబడిన గాక. ప్రతి పునరుత్థాన ఆదివారము మీరే మహిమ పరచబడుతున్నందుకు స్తోత్రాలు. ప్రతి మంగళవారము, గురువారము, శనివారం జరుగుతున్న ఆరాధన క్రమాల్లో మీరు మహిమ పరచబడుతున్నందుకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం. ఆత్మశక్తిని దయచేసినందుకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. తండ్రి, మహాదేవుడు నాయన, పరిశుద్ధాత్మతో నా బిడ్డలందరూ నింపుతున్న విధానాన్ని బట్టి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రభుని తన కుమారుడైన యేసు నామమున బ్రతిమలాడి వేడుకొనొచ్చునా తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడిన గాక, నీ రాజ్యము వచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి అందు నెరవేరును గాక. మా అనుదినాహారం మాకు దయచేయండి. మరల అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించము. శోధనలుడి తెక కీడు నుండి రక్షించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము ఇక్కడ చేరిన ప్రతి బిడ్డకును, ప్రత్యేకించి త్రియేక దేవుని మందిరమునకును, చుట్టుపక్కల వారికి మరి ప్రత్యేకించి ఈ దిన ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఆత్మకును, విశ్వాసకుని ఆత్మదేవుని శక్తి, కృప, దయ, కనికరము సదా తోడయుండి ఆశీర్వాదములతో నింపిన దేవుడు, కృపలో భద్రపరిచిన దేవుడు, ఆత్మతో శుద్ధీకరించి పవిత్రపరిచిన దేవుడు, నూతనమైన అనుభవాలతో నింపి నూతనమైన శక్తిని దయచేసిన దేవుడు, సదా తోడయుండి ఆశీర్వాదములతో నింపి కృపలో భద్రపరచబడును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. Have a blessed day, my dear children. God bless you all. God bless you all. God bless you all. Thank you. God bless you. Have a good day. శాశ్వతమైనది నీవు నాయన చూపిన కృప